పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్. పుష్పరాజ్ డైలాగ్ ఈ వీడియోలో ఎందుకు యూజ్ చేసినా మీకు అందరికీ అర్థం కాలే కదా. ఈ వీడియోలో చెప్తా ఎందుకు యూజ్ చేసినా, ఖచ్చితంగా చూడండి. లెట్స్ గో. హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. మనమైతే హైదరాబాద్లోనే ద లార్జెస్ట్ మాల్కి అయితే వచ్చేసినాం. అదే మన లేక్ షోర్ మాల్. ఈ మాల్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, టోటల్ డీటెయిల్గా చెప్తాయి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదైతే మన హైదరాబాద్లో లార్జెస్ట్ మాల్, ఫస్ట్ మాల్. అంటే నార్మల్గా మాల్స్ ఉన్నాయి కానీ అన్నిటికన్నా పెద్ద మాల్ ఇది లేక్ షోర్ మాల్. ఇది మన వైట్ జంక్షన్ కాడ ఉంటుంది, కుక్కట్పల్లి వైట్ జంక్షన్ ఆపోజిటే ఉంటుంది. చూద్దాం, లెట్స్ గో. మొత్తం మాల్ ఎట్లుంది ఇంకా ఒకసారి ఒక వ్యూ. జర ఎక్కువ ఏం మాట్లాడా, జస్ట్ ఒక సాంగ్ వేసి ఇట్లా మీకు నార్మల్గా చూపిస్తాం మొత్తం వ్యూ ఎట్లుందో ఆ మాల్లో. కంపల్సరీ లాస్ట్ దాకా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనమైతే కుక్కట్పల్లికి అయితే రీచ్ అయిపోయినాం. కుక్కట్పల్లి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే మన ప్రభాస్ అనేది రాజాసాబ్ది ప్రీలీజ్ ఈవెంట్ ఇక్కడ అవుతుంది కుక్కట్పల్లిలో. చాలా ఫ్యాన్స్ అయితే వచ్చారు. ఒకసారి ఈ వీడియోలో చూపిస్తా, అక్కడ చూడండి. నార్మల్గా నేను డే టైమే ఇంతమంది వచ్చారంటే ఇక ఈవెంట్ టైం ఎంతమంది వస్తారో ఊహించలేము. ఇక చూడండి మొత్తం క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది. మనమైతే లేక్ షోర్ మాల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇదే మన లేక్ షోర్ మాల్. దీని రైట్ సైడ్ మనకు బాలనగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటంటే బాలనగర్ మెట్రో స్టేషన్ త్రూ డైరెక్ట్ మాల్లోకి ఎంట్రీ ఉంటుంది. మనం కిందికి దిగి ఆ ట్రాఫిక్ నుంచి ఇటు క్రాస్ అయ్యి యూటర్న్ తీసుకొని రావడం అవసరం లేదు. మెట్రో టు మెట్రో వస్తే ఈజీ ఉంటుంది. మెట్రో దిగాలి, డైరెక్ట్ మాల్కి ఎంట్రీ ఉండాలి. ఏ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ మనం మాల్ విజిట్ చేయొచ్చు. డైరెక్ట్ మెట్రో వచ్చిన వాళ్ళు అట్లా పోతారు కానీ మనం బండి మీద కార్ల మీద వస్తే అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని చక్క పార్కింగ్లోకి వస్తాం. పార్కింగ్లోకి వచ్చినాక మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఒకవేళ పోయిందనుకోండి మనం 100 రూపీస్ ఫైన్ కట్టాలి, పోకపోయినా 40 రూపీస్ కట్టాలి. మనం పార్కింగ్ టికెట్ తీసుకుని అయితే పార్కింగ్ లోకి వచ్చేసినాం. పార్కింగ్ టికెట్ తీసుకొని మూవీకి అయితే పోలేంగా. అవన్నీ బండ్లా బఠానీలా. ఇక ప్రతి మాల్లో ఎంట్రీలో ఏ విధంగా అయితే పైన అయితే ఇట్లా ఎయిర్ వచ్చేది అయితే ఉంటుంది మిషన్, అది అందరూ తెలుసు. ఇక కాసేపు ఆడనే ఉందాం అనుకున్నా కానీ ఇక క్రౌడ్ ఎక్కువ మంది వచ్చేసరికి వాచ్మెన్ అన్నీ చూస్తున్నారు కాబట్టి సపరేట్గా ఎగ్జిట్ అయిపోయినా నుంచి. ఇక మనకు మాల్లో ఏమేమి ఏ ఫ్లోర్లో ఏముంది మొత్తం ఇందులో డీటెయిల్గా చూపించాను. చూడండి ఒకసారి మీకు చూపిస్తా. ఇక మనమైతే సీదా అయితే లిఫ్ట్ అయితే ఎక్కేసినాం. ఇక లిఫ్ట్లో స్పేస్ లేకుండా మనం ఇక ఎట్లో అట్లా అడ్జస్ట్ చేసుకుని అయితే ఎక్కేసినాం. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. వీళ్ళని చూస్తే నాకు ఒకటే డైలాగ్ గుర్తుకొస్తుంది. వీళ్ళందరినీ చూస్తే ఎవర్రా మీరంతా అని లోపే ఇట్లా డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఇక మనం లిఫ్ట్ దిగంగానే అయితే మన కళ్ళ ముంగటైతే ఒక పవర్ఫుల్ డైలాగ్ అయితే వచ్చేసింది. ఏ మాల్ ఫ్లవర్ నై పవర్ హై అంటే ఈ డైలాగ్ ఎవరు తెలుసు? ఆ పుష్పరాజ్ ఫ్లవర్ నై, ఆ డైలాగ్ ఇక్కడ వాడేసిర్రు. ఇక పుష్పరాజ్ పాన్ ఇండియా షేక్ చేసినప్పుడు ఇక వాడాల్సిందే కాబట్టి వాడేసిర్రు. స్టార్టింగ్ లో ఆ డైలాగ్ ఎందుకు పెట్టాను మీకు అర్థమైంది కదా. ఇక ఇదే మన మాల్ ఎంట్రీ. ఇక ఇక్కడ నుంచి మనం మొత్తం విజువల్స్ చూపిస్తాం నార్మల్గా మ్యూజిక్ వేసి. ఎందుకంటే మనకు మాల్స్లో మనం తిరుగుతాం, మనకు అన్ని షాపులు జూడియో, స్టార్ బక్స్ ఎక్సెట్రా చాలా షాప్స్ ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది మాల్ చెప్పాలంటే. ఇక నార్మల్గా నాతో ఎంత ఏదో అంతా నార్మల్గా విజువల్ చూపిస్తా. చూడండి మ్యూజిక్ వేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లాస్ట్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంత గైస్ మన లేక్ షోర్ మాల్ వ్యూ నాతో ఎంత అయిందో అంత మీకు చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వెళ్దాం ఇంకో అనదర్ వ్లాగ్ తోటి. మీకు ఏదైనా మంచి ప్లేసెస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ నాతో అయితే నేను పోయి విజిట్ చేసి వ్లాగ్ తీసి అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్, టేక్ కేర్.